అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు చదివిన పుస్తకాలపై సమీక్షలు రాయడం ద్వారా ఇతరులను ప్రభావితం చేస్తారు. మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలకు ప్రశంసలు లభిస్తాయి. మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఇతరుల నుండి ప్రశంసలు అందుకుంటారు. పేదలకు సహాయం చేయడం ద్వారా మానసిక శాంతి లభిస్తుంది. స్టార్టప్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రాజెక్టులకు పెట్టుబడులు లభిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి వర్క్షాపులలో పాల్గొంటారు. ఇది మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మీ మనసులో సంపూర్ణమైన శాంతి, నిశ్చలత నెలకొంటాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రోజును గడుపుతారు. మీ వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు. మీకు ఉన్నత స్థానాలకు చేరే అవకాశాలు ఉన్నాయి. స్వచ్ఛంద సేవలో పాల్గొంటారు. మీ సేవలు సమాజానికి ఉపయోగపడతాయి. మార్కెటింగ్ రంగంలోని నిపుణులు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. వారి వ్యూహాలు విజయవంతమవుతాయి. ఒక ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. మంచి ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఒక పవిత్ర స్థలాన్ని సందర్శించడం ద్వారా కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. మంచి సంగీతాన్ని వినడం మీ మనసుకు సాంత్వన కలిగిస్తుంది. మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి సంగీతం సహాయపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ప్రశాంతమైన సామరస్యపూర్వక వాతావరణం నెలకొంటుంది. పని ఒత్తిడి ఈ రోజు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. విశ్రాంతి తీసుకోవడం అవసరం. సోషల్ మీడియాలో మీరు చురుకుగా ఉంటారు. మీ పోస్ట్లకు మంచి స్పందన వస్తుంది. ఈ రోజు మీరు చేపట్టే పర్యటనలు ఆహ్లాదకరంగా, లాభదాయకంగా ఉంటాయి. కొత్త అనుభవాలు పొందుతారు. ఆఫీస్ వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. సహోద్యోగుల నుండి పనిలో సహకారం లభించదు. పనిభారం పెరిగిపోవడం వల్ల గడువులోగా లక్ష్యాలను చేరుకోలేరు. మీ జీవన శైలి మరింత మెరుగుపడుతుంది. మీరు ఆరోగ్యం, సౌలభ్యంపై దృష్టి పెడతారు. సంతోషంగా ఉంటారు. మీ మనోభావాలు కల్లోలభరితంగా ఉండవచ్చు. చిన్న విషయాలకే కోపం, ఆందోళన చెందుతారు. వ్యవసాయ పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. పురుగుమందుల వాడకం విషయంలో జాగ్రత్త అవసరం. లేకపోతే నష్టపోతారు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. మీ మాట తీరు, ప్రవర్తనకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయాలలో ఉన్నవారు ప్రత్యర్థుల నుండి గట్టి పోటీ ఎదుర్కొంటారు. అనవసర నిందలు మోయవలసి వస్తుంది. ఊహించని ధనలాభం కలగడానికి అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మీ పనులను వేగవంతం చేసుకుంటారు. కొత్త ఆవిష్కరణలు మీ వ్యాపారానికి ఉపయోగపడతాయి. నాటక ప్రదర్శనలలో పాల్గొనేవారికి అద్భుతమైన వేదికలు లభిస్తాయి. మీ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు. అధికారుల సహకారం మీకు లభిస్తుంది. మీ పనులు సులువుగా పూర్తవుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. అది మీ శరీరానికి, మనస్సుకి మేలు చేస్తుంది. రచనా రంగంలో ఉన్నవారికి ఈ రోజు సరైన భావాలు స్ఫురించవు. ముసాయిదాలను తయారు చెయ్యడంలో ఆలస్యం జరిగి అప్పగించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వ్యవహారిక నైపుణ్యాల ద్వారా క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు. మీ సంభాషణా చాతుర్యం ఇతరులను ఆకర్షిస్తుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. నాట్యం ద్వారా మీలోని సృజనాత్మకతను వ్యక్తం చేస్తారు. నాట్య ప్రదర్శనలలో పాల్గొంటారు. సముద్రయానం చేసేవారికి ఈ రోజు లాభదాయకం. కొత్త అవకాశాలు లభిస్తాయి. మంచి పుస్తకాలు చదవడం వలన జ్ఞానం పెరుగుతుంది. పఠనం ద్వారా కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి పొందుతారు. పశుపోషణ లాభదాయకంగా ఉంటుంది. మీ పశువులకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. జలవనరుల నిర్వహణలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. మీ చర్యలు ప్రశంసనీయం. ఆర్థికపరమైన వ్యవహారాలలో ఈ రోజు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. ఊహించని ఖర్చులు మిమ్మల్ని కలవరపెడతాయి. మీ స్వీయ నమ్మకం ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. ఏ పనినైనా ధైర్యంగా చేపడతారు. మీరు పాల్గొనే అన్ని సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి.
మీరు సమర్థవంతంగా మీ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి, పంటలు బాగా పండుతాయి, ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. మీ మాటలు చాలా మందిని ప్రభావితం చేస్తాయి. ఇంటిని పునరుద్ధరించుకోవడానికి ప్రణాళికలు వేస్తారు. ఇంటికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. కౌన్సిలింగ్ ద్వారా మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. సంబంధాలలో మెరుగుదల కనిపిస్తుంది. ప్రయాణాలు ఆనందదాయకంగా ఉంటాయి. కొత్త ప్రదేశాలను సందర్శించి మంచి అనుభూతిని పొందుతారు. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సమయ నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వవచ్చు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చెయ్యలేకపోవచ్చు. దైవారాధనలో భాగంగా పసుపు వస్త్రాలను దానం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. పేదలకు భోజనం అందించడం ద్వారా శుభ ఫలితాలు వెంటనే కనిపిస్తాయి. బీమా పాలసీల ద్వారా లాభాలు పొందుతారు. నూతన బీమా పథకాలను పరిశీలిస్తారు. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. సంఘంలో మీకు మంచి పేరు లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలలో తప్పులు చేసే అవకాశం ఉంది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. వృత్తిపరమైన అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడతాయి. ఉన్నత స్థానానికి చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. మీరు చేసే దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు మంచి లాభాలను ఆర్జిస్తాయి. స్థిరమైన ఆదాయం పెరగడానికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ రంగంలో వినూత్నమైన ఆలోచనలు అమలు చెయ్యడానికి ఈ రోజు సహాయపడుతుంది. మీ ఆలోచనలను ఇతరులు ప్రశంసిస్తారు. క్రీడా రంగంలో ఉండేవారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. అనుకోని గాయాల కారణంగా శిక్షణకు అంతరాయం కలుగుతుంది. భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకుంటారు. కొత్త ఆవిష్కరణలలో పాల్గొంటారు. ఆహారం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అజీర్తి సమస్యలు వస్తాయి. భోజన సమయాలు సక్రమంగా ఉండవు. వైద్య సేవలు అవసరమైన వారికి సకాలంలో లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ రోజు అనవసరమైన గొడవలకు, కలహాలకు అవకాశముంది. మీ మాటలను జాగ్రత్తగా వాడండి. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. మీ ప్రణాళికలు సఫలీకృతమవుతాయి. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో తప్పులు చేస్తారు. బడ్జెట్ అదుపు తప్పే అవకాశముంది. కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి. అవి మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయి. మీరు పనిచేసే రంగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. సాంకేతిక సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. సృజనాత్మక పనులు మొదలు పెట్టడానికి ఆసక్తి ఉన్నా సరైన ఆలోచనలు రాక ఇబ్బంది పడతారు. మీ కళాత్మక శక్తి ఈ రోజు మందకుడిగా ఉంటుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీరు ఆశించిన ఆనందం ఈ రోజు దొరకకపోవచ్చు. మానసికంగా కొద్దిగా విచారంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా మిమ్మల్ని బాధపెట్టే అవకాశముంది. మీరు ఇష్టదైవ మంత్రపఠనం చేయడం వల్ల శుభం కలుగుతుంది. అది మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది. సామాజిక మాధ్యమాల అధిక వాడకం వల్ల సమయం వృధా అవుతుంది. ముఖ్యమైన పనులకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ రోజు మీ రాశివారికి ప్రత్యేకమైన శుభసూచనలు ఉన్నాయి. వాటిని పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మీరు శుభార్థ క్రియలలో పాల్గొంటారు. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. స్నేహితుల నుండి అనుకోని విమర్శలు ఎదురయ్యే ప్రమాదముంది. మీ నమ్మకాన్ని కొందరు స్నేహితులు ఈ రోజు వమ్ము చేస్తారు. ఫిషరీస్ రంగంలో మీకు లాభాలు వస్తాయి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వలన నష్టాలు ఎదురవుతాయి. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు అదనపు జాగ్రత్త అవసరం. గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలను ఈ రోజు అనుభవించాల్సి వస్తుంది. పాత కష్టాలు మళ్లీ మిమ్మల్ని వేధించే అవకాశముంది. మీపై మీకు, ఇతరులపై అచంచలమైన విశ్వాసం పెరుగుతుంది. మీ నమ్మకమే ఈ రోజు మీ గొప్ప బలమవుతుంది. ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు అద్భుతమైన ఫోటోలను తీస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వాటి వల్ల మంచి పేరు వస్తుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.